వెల్కమ్ టు హెచ్ టుడే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం నెరవేరని హామీలతో ప్రజలను మోసం చేసి ఓటేసిన పాపానికి కూటమి గద్దెనెక్కి ఏడాది పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని విజయనగరం జిల్లా రాజం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ తల్లి రాజేష్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం నెరవేరని హామీలతో ప్రజలను మోసం చేసి ఓటేసిన పాపానికి కూటమి గద్దెనెక్కి ఏడాది పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని విజయనగరం జిల్లా రాజం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ తల్లి రాజేష్ అన్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఆడబిడ్డల నిధి, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు వంటి పేర్లతో సంక్షేమ పథకాలకు సూపర్ 6 అంటూ మోసాన్ని ఫిక్స్ చేసిన కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకే రాజాంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులంతా పాల్గొని పాలకొండ రోడ్డు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సమన్వయకర్త కిల్లి సత్యనారాయణ, రాజాం టౌన్ ఇన్ఛార్జ్ పాలవలస శ్రీను, శ్రీకాకుళం జిల్లా వైస్ చైర్మన్ సిరిపురపు జగన్ పాల్గొన్నారు. మీడియం చదవాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా మన కూటమి ప్రభుత్వం ఉంది ఈరోజు. అలానే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, కార్పొరేట్ విద్యకు అందించాలని ఒక సదుద్దేశంతో ఇచ్చిన విద్యను కూడా ఈరోజు చదువుకోలేని పరిస్థితి. రైతుల విషయానికి వస్తే రైతు భరోసా ఆగిపోయి చాలా కాలం అయింది. రైతులకు కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. అలానే అప్పులు బారి చూస్తే మన రాష్ట్రంలో ఇప్పటిదాకా తీసుకున్న అప్పులు 1,50,000 కోట్ల రూపాయలు. అదే వైఎస్ఆర్ గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో చేసిన అప్పులతో పోలిస్తే ఇది 42% నమోదైంది. అంటే 42% సంవత్సర కాలంలోనే మీరు వాడారని అంటే మిగిలిన 5 సంవత్సరాలకి కలిపితే 2.5 కోట్ల పైగా, లక్షల పైగా మీరు ఈరోజు ప్రజలకు దోపిడీ చేసే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అలానే ఇదే రోజున అబద్ధపు హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది. అబద్ధపు హామీలు ఎందుకన్నానంటే ఈరోజు చూసుకుంటే ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఒక పక్క డైవర్షన్ పాలిటిక్స్, ఒక పక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సందర్భం మనం అంతా చూస్తున్నాము. దానికి అనుగుణంగా ఈరోజు ప్రజలకు చేసిన అన్యాయానికి, వెన్నుపోటుకి ఒక గుర్తుగా ఈరోజు మా అధినాయకుడు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడాను ఇక్కడికి వచ్చి ఈ రకంగా మేము నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలానే ఏదైతే మీరందరూ భయపెట్టాలని చూస్తున్నారో దానికి ఇక్కడ ఎవ్వరూ భయపడరు అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు పేద ప్రజల్ని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, కరెంటు ఛార్జీలు పెంచారు, అలానే దోపిడీ చేస్తున్నారు. ఒక పక్క శాండ్, ఒక పక్క వైన్, ఇవన్నీ కూడాను ఒకప్పుడు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు. ప్రభుత్వంకి, ఖజానాకి వచ్చిన ఆదాయాన్ని మీరు జోబులు నింపుకోవడానికి ఈరోజు వాడుకుంటున్నారని సందర్భంగా తెలియజేసుకున్నాను. అలానే శ్రీవారి జోలికి వచ్చారు, లడ్డు అన్నారు, మీకు వెంటనే దేవుడు ముట్టికాయలు వేశాడు. సుప్రీంకోర్టు కూడా ముట్టికాయలు వేసిన సందర్భం ఉంది. మీరు చేసిన తప్పుదాల వలన భక్తులు ఎంతోమంది చనిపోతున్నారు. హిందూ ధర్మం పరిరక్షిస్తామని అంటున్నారు, కానీ భక్తులు చనిపోతే ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఈరోజు మనుషుల్ని పక్కన పెట్టండి, మన శ్రీకూర్మంలో టాటాయిస్ని అంటే వాటిని కూడా సంరక్షించడానికి మీకు టైం లేకుండా పోయింది, డబ్బు లేకుండా పోయింది. చాలా సిగ్గుచేటు. ఇదే కాకుండా దళితుల మీద, మైనార్టీల మీద మీ ప్రతాపం చూపిస్తున్నారు. ఎంపీల మీద, చివరికి ఐపీఎస్ ఆఫీసర్లను కూడా, ఎవరైతే సంజయ్ గారు అయితేనేమి, సునీల్ కుమార్ గారు అయితేనేమి, వాళ్ళ మీద కూడా మీరు ప్రతాపం చూపించి వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టిన సంఘటనలు ఈరోజు చూస్తున్నాము. అలా ప్రతి రంగంలోనూ మీరు వైఫల్యం చెందుతూనే ఉన్నారు. మేము అడిగితే మా గొంతు నొక్కే ప్రయత్నం మీరు చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద 79 కేసులు పెట్టారు. చివరికి మీడియాను కూడా మీ యొక్క కంట్రోల్లో, ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తున్నారు. ఏదైతే ప్రత్యక్ష ప్రసారాలు ఉన్నాయో వాటిల్లో సాక్షి ఛానల్ని, టీవీ 9ని, వీటిని ఆపి మీరు మరింత దిగజారే పని చేశారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు ఎన్ని రకాలుగా మీరు పచ్చ మీడియా వాడినా సరే మా యొక్క ఈ ప్రభుత్వంకి వ్యతిరేకమైన చర్యలు ప్రతిదీ కూడాను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలందరికీ తెలిసింది, అందరూ బాధపడుతున్నారు. మేము చాలా తప్పు చేశాము, ఈరోజు ఎన్నో మోసపూరితమైన హామీలు, అందులో కొన్నైనా చేస్తారనుకున్నాం కానీ ఒక్కటి చేయలేదు అని చెప్పి ప్రజలు మా దగ్గర వాపోతున్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలా రానున్న రోజుల్లో కూడా మేము ఇలానే ప్రశ్నిస్తాం. మీరు ఎన్ని గొంతులు నొక్కుతారో నొక్కండి, కానీ చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త గొంతు విప్పే రోజు వస్తుంది, ప్రతి ప్రజలు మాట్లాడే రోజు వస్తుంది. దానికి మీరు సిద్ధంగా ఉండండి. ఎవరైతే అధికారులు ఉన్నారో ఈరోజు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఇష్టం వచ్చినట్టు కేసులు
పెడుతున్నారు. అన్నీ కూడాను మేము గుర్తుపెట్టుకుంటాం, ప్రతి దానికి కూడాను బదులు తీర్చుకుంటాం. ప్రజాకోర్టులో మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని దోషులుగా మేము దోషులుగా నిలబెడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.